ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ యొక్క పట్టు శారీ కట్టుకున్నది జనవరి 6 రోజు మా బాబు బర్త్డే రోజు అనమాట. మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము, కేక్ కటింగ్ ఎలా జరిగింది, తర్వాత నెక్స్ట్ నా బర్త్డే అనమాట. ఒక 4 days తర్వాత నా బర్త్డే ఎలా సింపుల్ గా చేసుకున్నాము ఏంటి, చిన్నగా ఇంట్లోనే చిన్న ట్రీట్ చేసుకున్నాము. ఎలాగో నాకు ధనుర్మాసమే కాబట్టి బయటనైతే ఫుడ్ తినను, దట్టు నాన్ వెజ్ ఏం తినను. కేక్స్ కూడా ఓన్లీ ఎగ్లెస్ కేక్, అది ఓన్లీ ఐస్ క్రీమ్ కేక్. అయితే దాంట్లో అసలు బేకరీ ఐటమ్స్ ఏమి ఉండవు కాబట్టి దాన్ని ఒకని ఓకే అనేసి తింటాను. అందుకోసమని నా బర్త్డే రోజేమో కూల్ కేక్ తెచ్చుకున్నాము. కూల్ కేక్ అంటే ఐస్ క్రీమ్ కేక్. మా చూడండి, మా చిన్నోడి బర్త్డేకి ఎలా రెడీ అయ్యాను. ఏంటంటే మనము ఇంట్లో ఫంక్షన్స్ ఉన్న టైంలో మన ఫంక్షన్ మనము హెవీగా రెడీ కాలేం కదా. ఫంక్షన్ హడావిడిలో అలసిపోతాము, రెడీ అవ్వడం కూడా నేనైతే అంత రెడీ కాలేకపోయాను. అందుకని బర్త్డేకి నా మంచిగా రెడీ అవ్వాలి అనిపించి నాకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. కేక్ కటింగ్ రోజు అయితే ఈ విధంగా సింపుల్ గా డెకరేషన్ చేసుకొని వాడి ఫ్రెండ్స్ ని పిలిచేసి కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. వాడి బర్త్డే రోజు ఏంటంటే ఫుట్బాల్ థీమ్ తో ఒకటి పెద్దది చాక్లెట్ ఐస్ క్రీము, ఇంకొకటి చిన్నది కేక్, సారీ ఫుట్బాల్ థీమ్ తో చాక్లెట్ కేక్, తర్వాత ఇంకొకటి కూడా చాక్లెట్ కేక్ అనమాట. చిన్న చాక్లెట్ కేక్ ఏమో మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మా చిన్నోడికి కేక్ ఆర్డర్ చేసి ఆన్లైన్ లో పంపించారు. ఇంకొకటి వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. మా చిన్నోడు మా హస్బెండ్ ఇద్దరు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నారు. తర్వాత నా బర్త్డేకి వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ అనమాట, అది బటర్ స్కాచ్. ఎప్పుడైనా మనము ఇలా నాన్ వెజ్ తినని టైంలో కేక్ కటింగ్ బర్త్డే చేసుకోవాలనుకుంటే ఇలా ఐస్ క్రీమ్ కేక్ తెచ్చుకోవడం అనుకుని బాగుంటుంది. ఈ యొక్క దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మనకి ఏ ఫ్లేవర్ ఇష్టమో ఆ ఫ్లేవర్ తెచ్చుకోవచ్చు. దాంట్లో ఎప్పుడు కూడా ఎక్కువగా నా బర్త్డేకి తెచ్చుకుంటే కంపల్సరీ ఐస్ క్రీమ్ కేకే తెచ్చుకుంటాము. ఎందుకంటే ధనుర్మాసం, ఇప్పుడు నా బర్త్డే వచ్చే ధనుర్మాసమే కాబట్టి ధనుర్మాసంలో అసలు నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఎప్పుడో పెద్ద కేక్ తెస్తారు. అదే వద్దు అని చెప్పినందుకు చిన్న తీసుకొచ్చాను. మనం మార్నింగే అడిగాను మా హస్బెండ్, కేక్ తీసుకొస్తాను, ఎగ్లెస్ ఐస్ క్రీమ్ కేక్ తీసుకొస్తాను. వద్దమ్మా ఎందుకు డబ్బులు అనగా, ఆ డబ్బులు అయితే నాకు ఇస్తే నేను నా కిడ్నీ బ్యాంక్ లో వేసుకుంటాను అంటే, బర్త్డే అంటే సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంది, డబ్బులు ఎందుకు కావాలి, నేను డబ్బులు ఇస్తానులే అన్నారు. వద్దు అనే చెప్పాను. పిల్లల బర్త్డేస్ చేస్తే బాగుంది, మన బర్త్డేలో ఎందుకులే అనిపిస్తుంది నాకైతే. మీలో ఎవరైనా అలాగా ఆలోచిస్తారా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే అలానే ఉంటాం కదా. తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ తర్వాత చిన్నగా ట్రీట్ చేసుకున్నాము. ట్రీట్ అంటే ఏదో కాదు, సమోసా కచోరీ తెచ్చుకున్నాం అనమాట. మా అందరికి కచోరీ తెచ్చుకున్నాం. మా ఆవిడకి కచోరీ ఇష్టం ఉండదు, సమోసా ఇష్టం అనమాట. మా ఆవిడకి సమోసా తీసుకొచ్చినాము. దాంతో పాటు ఒక స్వీట్ చట్నీ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మొన్న మా చిన్న బర్త్డే రోజు తీసుకొచ్చాం కదా సమోసా, అదే స్వీట్ హోమ్ లో బాగుంటాయి కచోరీ. ఈ యొక్క కచోరీలో వచ్చి సమోసా ఏంటి, సమోసా మసాలా ఉంటది, అదైతే మంచిగా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట. ఆ యొక్క కచోరీకి మధ్యలో హోల్ చేసేసి ఆ యొక్క స్వీట్ సాస్ వేసి వాళ్ళు ఇచ్చినటువంటి రోస్టెడ్ మిర్చి తిన్నాం అనుకోండి, మస్తు ఉంటాయి అనమాట. ఇప్పుడు తిని ఒక 1/2 hour కూడా కాలేదు, దగ్గు వస్తుంది చూసారా. అసలు స్వీట్ రిలేటెడ్ తినగానే వెంటనే తెలుస్తుంది అనమాట, దగ్గైతే వచ్చేస్తుంది. అందుకే మాక్సిమం స్వీట్స్ అయితే అవాయిడ్ చేసేది, చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ. ఇంకా అంత ప్రేమగా తెచ్చినప్పుడు వద్దు అంటే బాగుండదు కదా. ఇంకెలాగో తెచ్చారు, వద్దని చెప్పేసారు మార్నింగే. ఇంకా తెచ్చాక ఇంకా కట్ చేస్తే అయిపోతుంది. వాళ్ళ ప్రేమని మనము వద్దంటే మంచిగా వచ్చిన అబ్బాయి స్కూల్ నుండి వచ్చాడు, ఇంకా కేక్ కటింగ్ చేసేసుకున్నాము. ఈ విధంగానైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సంతోషం అనేటువంటిది మన దగ్గరే ఉంటుంది కదా. మనము సంతోషాన్ని మనకున్నంతలో మనం ఎంజాయ్ చేసామనుకోండి, ఆ యొక్క ఫీలే వేరేగా ఉంటుంది. ఏమంటారు చెప్పండి?